కర్తవ్య కిమన్యై శాస్త్రవిస్తరై యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాద్వినిసృత. అంటే గీత, ఈ గీతను సుగీత, మన గీతలు నొసట గీతలు రాసేది ఈ గీతనే. గీత సుగీత కర్తవ్య. దీనికి సరి అయిన శాస్త్రము, దీన్ని మించిన శాస్త్రము వేరే ఏమీ లేదు. అన్ని శాస్త్రాల నుండి తీసుకున్నది. యా స్వయం పద్మనాభస్య అంటే స్వయంగా పద్మనాభుని ముఖ పద్మాద్వినిసృత అంటే ముఖ పద్మము నుండి చెప్పబడింది. ఇంకొక సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాల నందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. అంటే సర్వ ఉపనిషత్తుల సారాన్నంతా భగవంతుడు తీసుకొని దానిలో ఉన్న వాంగ్మయాన్ని, దానిలో ఉన్న జ్ఞానాన్ని అన్నీ కలిపి గీత అనే గోవును గోవుగా చేసిండు. దోగ్ధ గోపాలనందన అంటే ఆవు తయారైంది, మరి కాసేవాడు కావాలి అంటే తాను గోపాలుడిగా జన్మ తీసుకున్నాడు ద్వాపర యుగంలో ఆ గోవును కాసేందుకు. పార్థో వత్స సుధీర్భోక్త గోపాలుడైపోయిండు, గోవు అయిపోయింది. మరి గోవు నుండి పాలు పితకాలి. పాలు పితకాలంటే ఆవుకు పాలు పితకడానికి దూడ చేపాలి, పాలకి దూడ కావాలి. దూడ చేపందే పాలు రావు. మరి ఇక్కడ పార్థో వత్స సుధీర్భోక్త అంటే అర్జునుడిని వత్సగా ఎన్నుకున్నాడు. అర్జునుడిని వత్సగా ఎన్నుకోవడానికి కూడా కారణాలు ఉన్నవి. అతనిలోని సుగుణాలు, అతనిలోని శౌర్యము, అతనిలోని వినమ్రత. అది ద్రోణుడికి ఇష్టమైన శిష్యుడు, భీష్మాచార్యులకి ఇష్టమైన సకుడు, కృష్ణుల వారికి కూడా చాలా ఇష్టడు. అన్ని క్వాలిటీస్. ఇప్పుడు మనకి ఏదన్నా ఎవరన్నా దేనికన్నా వీళ్ళని నియమిస్తున్నామంటే వాళ్ళ రూపురేఖలను చూసి నియమించం దేనికి కానీ, వాళ్ళ క్వాలిటీని బట్టి నిర్ణయించడం జరుగుతుంది. ఏదైనా ఉద్యోగంలోనైనా ఏదన్నా మేనేజర్ పదవి ఇద్దామన్నా వాళ్ళ క్వాలిటీస్, వాళ్ళని లక్షణాలను చూసి ఆ విధంగానే పార్థో వత్స సుధీర్భోక్త. పార్థుడైతేనే ఈ వత్సగా మనకు దీనికి సూట్ అవుతాడు అనుకొని పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అంటే ఆ దుడగ చేసి పాలు పిండి అప్పుడు వచ్చిన పాలను, గీతామృతం అనే పాలను, ఉపనిషత్తుల నుండి వచ్చిన గీతామృతం అనే పాలను ఎవరెవరికి ఎంత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరికీ పంచిపెట్టిండు. గీతామృతం అంటే ఇక్కడ ఏంటిది? అమృతం. అమృతం అంటే చావే లేనిది. చావు లేదు అంటే ఇక్కడ దుఃఖము, బాధ వీటన్నింటినీ తొలగించేది. మనకు ఆ పాలను పంచడం జరిగింది. మనము పుట్టుక ఒక బిందువు అనుకుంటే మనకు పుట్టినవాడు తప్పకుండా మరణించడం జరుగుతుంది. ఎవరైనా మనకు భగవంతుడు కూడా ఒక అవతార పురుషుడని మనకు యుగంలో అవతరించాడు అంటే అతను నిష్క్రమించడం జరుగుతుంది. అయితే ఒక పుట్టుట ఒక డ్రాప్ అయితే చనిపోవడం, మరణించడం ఒక డ్రాప్ అనుకుంటే ఈ రెండిటికి మధ్యలో గీసే గీత సుగీత. అంటే స్ట్రెయిట్గా గీత కావాలి అంటే గీత సుగీత, మనము గీతను పట్టుకోవాలి. ఆ గీతతో సుగీతగా మార్చుకోవాలి. లేకపోతే ఈ సంసారం అనే మహాదుఃఖంలో ఎన్నో పైకి కిందికి గీతలు, ఎన్నో దుఃఖాలు, బాధలు, వాటిలలోనే మళ్ళీ మనము మరణించడము, మళ్ళీ పునర్జన్మ తీసుకోవడము వీటన్నింటికి కారణం అవుతుంది. ఇది మామూలుగా గీత చదివిన తర్వాత మహత్యం చదవాలి అనుకుంటున్నాను.